త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు గడిచిపోయిందండి. అయినా కానీ ఇప్పుడు అక్కడ స్పెషల్ స్క్రీనింగ్ వేసిన సందర్భంలో ఆయన వెళ్ళినప్పుడు అక్కడ దాదాపుగా 82 ఏళ్ల ముసలావిడ ఒక ఆవిడ వచ్చి నేను మీ అభిమానిని అంటూ అతని ముందు అంటే రాజమౌళి ముందు నాటు సాంగ్ చేసేసరికి ఈయన థ్రిల్ అయిపోయారు. అంటే చాలా వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళకు కూడా తన సినిమా నచ్చింది. అంటే పండితులకి పామరులకి అన్నట్టుగానే వయసు భేదం లేకుండా త్రిబుల్ ఆర్ సినిమాని వాళ్ళు పర్టికులర్గా వేరే దేశంలో వాళ్ళు జపాన్ వాళ్ళు అంత ఓన్ చేసుకునేసరికి చాలా ఆయన ఆనందపడ్డారు. అక్కడ చాలామందితో ఆయన ఇంటరాక్ట్ అయ్యారండి. ఆ సందర్భంలో ఏంటంటే ఎవరు అడిగారు, సార్ మీ నెక్స్ట్ సినిమా ఏంటి మహేష్ బాబుతో అంటే, అవును మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాను. అందులో కల్లా ఆయన ప్రత్యేకంగా చెప్పిందంటే మహేష్ బాబు అభిమానులకు ఆనందాన్ని కలిగించేది మా మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ హీరో. ఆయన సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ అయితే టోటల్గా లాక్ చేశాము. దానికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. నాన్నగారు ఇవ్వాల్సిన స్క్రిప్ట్ అయితే ఇచ్చేశారు, దాని మీద వర్క్ చేస్తున్నాము. అతి త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీద కూడా వెళ్తుందన్నారండి. అలాగే అక్కడ 2-3 సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పటిదాకా త్రిబుల్ ఆర్కి సంబంధించి సీక్వెల్ ఉంటుందా అంటే లేదనే చెప్తూ వచ్చారు. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోస్ని పెట్టుకుని ఒక పెద్ద సబ్జెక్ట్ తీసుకుని చేయటం అన్నది కత్తి మీద సాము. ఒకసారి సక్సెస్ అయింది, ఆస్కార్ అవార్డు కొట్టింది కదా అని చెప్పి దాన్ని రెండోసారి సీక్వెల్ తీయటం అనేది అంత అనుకున్నంత సులువు కాదు. ఎందుకంటే అంచనాలు పెరిగిన నేపథ్యంలో ఇంకా కష్టం అవుతుంది. అయితే విచిత్రంగా ఏంటంటే ఈరోజు జపాన్లో ఆయన మాత్రము తన మనసులో మాట బయటికి చెప్పారు. ఎందుకంటే తీయాలన్న ఆలోచన మాకుంది కానీ దానికి తగ్గ అంత స్థాయి గల స్క్రిప్ట్ కానీ లైన్ కానీ మాకు దొరకలేదు. కాబట్టి రకరకాలుగా ఆలోచించి ఇక వద్దులే త్రిబుల్ ఆర్కి సీక్వెల్ అనేది మనసు నుంచి తుడిచేశాము. కానీ మా అన్నయ్య కీరవాణి గారు ఒక చిన్న పాయింట్ చెప్పిన తర్వాత అరే నిజంగా వండర్ఫుల్గా ఉంది కదా, దీంతో మనం తీయొచ్చు కదా త్రిబుల్ ఆర్ సీక్వెల్ అని చెప్పేసి ఆయన అన్న నేపథ్యంలో దాంతో వెంటనే వాళ్ళు ఆయన అన్నది ఏంటంటే దాన్ని మా నాన్నగారికి వినిపించాను, ఆయన ఇప్పుడు ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. కాబట్టి త్రిబుల్ ఆర్కి కూడా సీక్వెల్ ఉండే ఆస్కారం ఉంది. కానీ ఇందాడు ఇప్పుడు మీరు చెప్పారే అలా మహేష్ బాబు సినిమా అయిన తర్వాత అలాగే జూనియర్ ఎన్టీఆర్ కమిట్ అయిన సినిమాలు అలాగే రామ్ చరణ్ కమిట్ అయిన సినిమాలు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అది ఉండే ఆస్కారం ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ సినిమా కొత్త సినిమా సానా బుచ్చిబాబుతో చేసినటువంటి ఉపెన్ డైరెక్టర్తో చేసిన సినిమా రేపే ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇద్దరు స్టార్ హీరోస్ బిజీగా ఉన్నారు. కాబట్టి త్రిబుల్ ఆర్ 2 వచ్చే ఆస్కారం అయితే ఉంది. కానీ అది ఎప్పుడు కరెక్ట్గా మొదలవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంటనే మనం చెప్పలేము. రాజమౌళి కూడా దాదాపు అదే చెప్పారు. అంటే ఇమీడియట్గా నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా ఉండాలి, ఉంటే బాగుంటుంది, దాని గురించి సంబంధించి కొంత వర్క్ అయితే చేస్తున్నామని మాత్రం చెప్పారు రాజు గారు. థ్యాంక్ యూ ఓం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. Next film, we completed the writing. We are in the pre-production process. We are doing all the pre-visualization for the film, but we haven't finished the casting yet. Only the main hero, the protagonist of the film, is locked. His name is Mahesh Babu. He's a Telugu actor. Looks like many of you already know him. He's very handsome, and hopefully we finish the film a little bit fast, and during the release I'll bring him here and I will introduce him.